కాసేపట్లో విజయవాడలో తిరంగా ర్యాలీ జరగబోతుంది. ఇందుకోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు మంత్రులు పాల్గొంటారు. తిరంగా ర్యాలీ ఏర్పాట్లను మంత్రి సత్యకుమార్ పరిశీలించారు. సైనికులకు మద్దతుగా ర్యాలీ నిర్వహిస్తున్నామంటున్నారు మంత్రి సత్యకుమార్ తో మా ప్రతినిధి రవిచంద్ ఫేస్ టు ఫేస్. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన ర్యాలీలంతా కూడా తిరంగా ర్యాలీలు చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, అదేవిధంగా బీజేపీ అధ్యక్షురాలు అందరూ కలిసి కూటమి ప్రభుత్వం సంబంధించిన కీలకమైన నేతలంతా కలిసి ఇక్కడి నుంచి బెంచ్ సర్కిల్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంచి డాక్టర్ సత్యకుమార్ మనతో ఉన్నారు. సత్యకుమార్ గారు, తిరంగా ర్యాలీకి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది? ఈ సాయంత్రం 6 గంటలకు మొదలవబోతోంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించిన ప్రముఖ నాయకులు, బీజేపీకి సంబంధించిన పురంధేశ్వరి గారు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా పెద్ద ఎత్తున యువత, ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. తర్వాత ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి వెంట బెంచ్ సర్కిల్ దాకా 2 కిలోమీటర్ల స్ట్రెచ్ భుజాన ప్రతి ఒక్కరు కూడా భుజాన త్రివర్ణ పతాకాన్ని వేసుకొని మన సైనికులకు మద్దతుగా నిలబడే విధంగా తిరంగా యాత్ర జరుగుతూ ఉంది. దీని ఉద్దేశం ఒకటే, మనల్ని అందరినీ కాపాడుతూ సరిహద్దుల్లో తమ ప్రాణాలను ఎదురొడ్డి మన దేశంలో ఉగ్రవాదాన్ని ఊతమిస్తూ ప్రేరేపిస్తున్న రోగ్ నేషన్ పాకిస్తాన్ ఏది ఉందో దానికి సరైన దీడు చెప్తూనే రెండో వైపు మనల్ని అందరినీ కాపాడి సంరక్షిస్తున్న సైనికులకు మద్దతుగా మీ వెంట ఇన్ని లక్షల కుటుంబాలు, ఇన్ని కోట్ల మంది జనాలు ఉన్నారు, ఇన్ని కోట్ల కుటుంబాలు మీ వెంట నిలబడి ఉన్నాయి. దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నంలో మేమంతా మీ వెంట ఉన్నాము అని ఒక సందేశాన్ని ఇవ్వడంలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అంటే సత్యకుమార్ గారు, ముఖ్యంగా మీరు చెప్తున్నారు విదేశాంగ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది, ఏదైతే ఇష్యూలో భారత ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదని విమర్శలు చేస్తుంది, ఎలా చూస్తారు? అసలు ఈ దేశంలో ఉగ్రవాదానికి ఊతం ఇవ్వడానికి, దేశ విభజన జరగడానికి ప్రధాన కారణం కాంగ్రెస్. ఇన్ని సంవత్సరాల పాటు జమ్మూ కాశ్మీర్ ఒక రావణ కాష్టంలో కాలడానికి కారణం కాంగ్రెస్. వాళ్ళకి మాట్లాడే హక్కే లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సత్యకుమార్ గారు. సత్యకుమార్ గారు చెప్తున్నారు, ఏదైతే కాశ్మీర్ని గత కొన్ని దశాబ్దాలుగా రావణ కాష్టంలా మార్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ అస్గర్తో రవిచంద్, టీవీ, విజయవాడ.